ఎలినినో తరుముకొస్తుంది. దీని ప్రభావం రాష్ట్రంతో పాటు జిల్లాపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో పంటల సాగు ముందుకు సాగటం లేదు. ఒకవేళ పంటలు సాగు చేసినా పంట చేతికి అందుతుందా లేదా అనే సందేహం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. దీనిని రైతులు వినియోగించుకుంటే కొంతమేరైనా పంట నష్టం జరిగితే పరిహారం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రస్తుత ఖరీఫ్లో పంటలకు బీమా ఉంటే నష్టం నుంచి కొంతైనా బయటపడవచ్చు. బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రైతు మొబైల్ ఫోన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యాప్ను డౌన్లోడ్ చేసుకొని PMFBY పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, కంప్యూటర్ కేంద్రాల్లోనూ ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారే కాదు, రుణాలు లేనివారు ప్రీమియం కట్టవచ్చు. గతంలో పోలిస్తే ప్రీమియం తక్కువనేనని అధికారులు చెబుతున్నారు. రైతులు సొంతంగా ప్రీమియం చెల్లిస్తే వెంటనే రసీదు వస్తుంది. తక్షణమే పంటలకు బీమా రక్షణ లభిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో జిల్లాలో ఖరీఫ్ సాగులో వరి, కంది, సజ్జ, మిరప, నువ్వు, మినుము పంటలకు బీమా చెల్లించే అవకాశం కల్పించారు. బీమా సొమ్మును వరికి మినహా మిగిలిన పంటలకు జూలై 31తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో త్వరగా చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. వరికి ఆగస్టు 15 వరకు గడువు వచ్చింది. ఎకరానికి వరికి ₹860, కందికి ₹430, సజ్జకు ₹150, మినుముకు ₹205, నువ్వులకు ₹125, మిరపకు ₹4500 ప్రీమియం చెల్లించాలి. ప్రకృతి వైపరీత్యాలలో వచ్చే నష్టం నుంచి ఉపశమనం పొందేందుకు ఫసల్ బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు తాను సాగు చేస్తున్న పంటకు స్వంతంగా డిక్లరేషన్ ఇవ్వాలి. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలో పత్తి పంటకు బీమా చెల్లించే అవకాశం కల్పిస్తూ ఎకరానికి ₹210 ప్రీమియం నిర్ధారించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పోర్టల్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ మొబైల్లోనూ PMFBY యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేయాలి. ఒకసారి నమోదైతే అందులో మీ భూమి ఎక్కడెంత విస్తీర్ణంలో ఉందనే వివరాలు కనిపిస్తాయి. అందుకు అనుగుణంగా ఏ పంట సాగు చేశారో ఆ మేరకు రైతు పంటల్ని ఎంచుకొని నిర్ణీత ప్రీమియం చెల్లించి ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఈ క్రాప్ సమయంలో ఏ పంటకు ప్రీమియం చెల్లించారో అవి సరిపోవాలి. పొలం ఖాళీగా ఉన్నా, సాగు చేసిన పంట వేరుగా ఉన్నా తిరస్కరిస్తారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటలు మాత్రమే నమోదు చేసి ప్రీమియం చెల్లించాలి. జిల్లాపై ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం నిర్దేశించినందున రైతులు సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. బీమా ప్రీమియం జూలై 31తో ముగుస్తున్నందున ప్రతి రైతు ప్రీమియం చెల్లించాలని అన్నారు. జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్ అనేది మన ప్రకాశం జిల్లాలో ఉంటుంది కాబట్టి, అంటే వాతావరణ శాఖ వారు తెలియజేసిన ప్రకారంగా మన రాష్ట్రానికి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు వాళ్ళు సాగు చేసే పంటలుకి తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలా. ఇది వాలంటరీగా చేయించుకోవచ్చు. ప్రభుత్వం వారు కూడా దీన్ని నోటిఫై చేసినటువంటి క్రాప్స్ ఒక 6 ఉన్నాయండి. ఖరీఫ్లో ముఖ్యంగా మనకి వరి, తర్వాత కందులు, సజ్జ, రెడ్ చిల్లీసు, మినుము, నువ్వులు, ఈ 6 పంటల్ని మనకి ఖరీఫ్ కాలానికి నోటిఫై చేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అనగా తుఫాన్లు, కరువు, అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతులు తాము సాగు చేసిన పంటల్ని నష్టపోవాల్సి వస్తుంది. దాని నుంచి కొంత రిలీఫ్ పొందేదానికి మనం తప్పనిసరిగా పంటల బీమాని చేయించుకున్నట్లయితే రైతులకి ఆ ప్రీమియం ఎంతైతే మనం కడుతున్నామో దానికి తగ్గట్టుగా ఇష్యూడ్ అమౌంట్ మనకి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వరి కాకుండా మిగతా అన్ని పంటలు 5 పంటలకి జూలై 31వ తారీఖు అనేది మనకి ప్రీమియం కట్టేదానికి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. పంట వేస్తున్నట్టుగా డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఇవి తెచ్చుకొని ఇందాక తెలిపినట్లుగా ఈ ప్రీమియం అమౌంట్లు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉందండి. సో వరికి మనం ఒక ఎకరానికి ₹860 ప్రీమియం కట్టాలా ఒక ఎకరానికి. కందులకైతే 430, సజ్జకైతే ₹156,
అదేవిధంగా మిరపకాయ అయితే 4,500 రూపాయలు మనం రైతు ప్రీమియం చెల్లించాలా. మినుముకైతే 205, నువ్వులకైతే 180. సో వీటిని కామన్ సర్వీస్ సెంటర్లో కానీ ఎవరైతే రైతు నీకు బ్యాంకులో లోన్ తీసుకోరో వాళ్ళందరూ నాన్ లోని ఫార్మర్స్ అందరూ కూడా ఇక్కడ మనం కామన్ సర్వీస్ సెంటర్లో ప్రీమియం అమౌంట్ కట్టవచ్చు. ఒకవేళ లోన్ తీసుకునే వాళ్ళైతే బ్యాంకులోనే మీరు ఏ క్రాప్కి అయితే లోన్ తీసుకుంటారో దానికి ప్రీమియం ఎంతైతే ఉందో అది కట్ చేసి కంపెనీ వాళ్ళకి బ్యాంక్ వరకు పంపడం జరుగుతుంది. కాబట్టి రైతుల సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మనకి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వారు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు ఎల్లప్పుడూ కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. రైతు సోదరులందరూ కూడా మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా నీకు ప్రీమియం అమౌంట్ కట్టుకోవాలా. ఒకవేళ ఇప్పటికీ పంట సాగు చేయనప్పటికీ పంట సాగు చేస్తామని డిక్లరేషన్ తీసుకొని కామన్ సర్వీస్ సెంటర్లో సబ్మిట్ చేసి మీరు ఆ ప్రీమియంని అమౌంట్ చెల్లించవచ్చు. ఆధారిత బీమా పంటల బీమా పథకం ఉంది. దీంట్లో మన జిల్లాకి ప్రతి పంటని ఇవ్వటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ పంటను ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రీమియం ఏదైతే ఉందో రైతు కట్టాలో 2,100 ఒక ఎకరానికి తప్పనిసరిగా ఈ నెల 31వ తారీఖు లోపు చెల్లించగలరని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.